తమ ఈ కంపారిజన్ వింటుంటే గిన్నెలు మస్తు వేడిగా ఉన్నాయంది అనిపిస్తుంది. ఒక పక్క గ్లోబల్ రేంజ్ గర్జన, ఇంకో పక్క సైలెంట్ మోడ్లో ఉన్న ఉస్తాద్. మన బిగ్ టీవీ స్టైల్లో ఇగో ఇట్లా దంచి కొడితే చెప్పు పొట్టు పొట్టు చెప్తా. ఇక దురంధర్ వర్సెస్ ఉస్తాద్, దమ్మున్న గర్జన, దారి తెలియని ప్రార్థన. ఇకపోతే ఏమంటారు గ్యాంగ్, ఒక పక్క దురంధర్ దెబ్బకి బాక్సాఫీస్ దగ్గర దడబుడుతుంటే ఇంకో పక్క ఉస్తాద్ దగ్గర మాత్రం నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది. ముసుగులు తీసి అసలు విషయం మాట్లాడుకుందాం. మోమాటాలు కూడా ఇక్కడ ఎక్కడ లేవు. దురంధర్ స్టైలే వేరు తమ్మి. దురంధర్ సినిమాకి ప్రెస్ మీట్లు లేవు, ఇంటర్వ్యూలు లేవు, అసలు హడావిడే లేదు. కానీ చూసారా, ప్రపంచం మొత్తం టికెట్ల కోసం కొట్లాడబడుతుంది. కోట్ల కలెక్షన్స్ ఓపెనింగ్స్ దగ్గర కుప్పలు వస్తున్నారు. ప్రమోషన్ అవసరం లేని రేంజ్ అంటే ఇదే తమ్మి. గిన్నెలు పగిలిపోవడమే కాదు, రికార్డులు కూడా చెల్లా చెదరవుతున్నాయి. ఇక ఉస్తాద్ మన ఫ్యాన్స్కి అయితే తలనొప్పిగా మారిపోయింది. ఇక మన ఉస్తాద్ వైపు వస్తే ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ తమ్మి. మార్చి 19 రిలీజ్ అని డేట్ అయితే ఉంది, కానీ ఇక్కడ ప్రీమియర్స్ లేవు, మల్టీప్లెక్స్లో థియేటర్స్ దొరకడం లేదు. ఇక టికెట్ హైక్స్ గురించి అడిగితే అసలు సమాధానమే లేదు. ఫ్యాన్స్ ఏమో పిచ్చెక్కిపోతున్నారు, ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక బిగ్ టీవీ సాక్షిగా అడుగుతాం మనం, అసలు ఈ గోల్ ఏం తమ్మి? ఇక టికెట్ల కోసం కొట్లాట వర్సెస్ థియేటర్ల కోసం వెతుకులాట. ఇక దురంధర్ టికెట్ దొరికితే చాలు, అవి జనం ఎగబడుతుంటే ఇక్కడ ఉస్తాద్కి థియేటర్లు ఎక్కడున్నాయని ఫ్యాన్స్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైప్ లేదు, హంగామా లేదు, కనీసం ఒక చిన్న ప్రీమియర్ షో కూడా లేదు. ప్లాన్ చేయకపోతే ఎట్లా తమ్మి? మన ఫ్యాన్స్ గలం తిప్పకపోతే గిన్నెలు పగిలిపోవడమే కాదు, పరువు కూడా పోయేలా ఉందని చెప్పుకోవచ్చు. తమ్మి ఒకడు ప్రమోషన్స్ లేకుండానే ప్రపంచాన్ని వెళ్తుంటే ఇంకొకడు అన్నీ ఉండి కూడా అడ్రస్ లేనట్టు ఉంటున్నాడు. ఇక ఏమంటారు గ్యాంగ్, ఉస్తాద్కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? మేకర్సా లేక టైమింగా? మీ అభిప్రాయం ఏంటో గలం విప్పి చెప్పండి. బిగ్ టీవీ పేజ్ని ఫాలో అవ్వండి. ముసుగులు లేవు, మోమాటలు లేవు. సెల్వా మరి.